హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్లో ఈరోజు మనం ఉసిరికాయ ఆవకాయ తయారీ విధానం చూద్దాం. ముందుగా 1/2 కేజీ ఉసిరికాయల్ని తీసుకుని కడిగి పొడి క్లాత్తో తుడిచి ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన మూకుడు పెట్టుకుని అందులో ఒక 2 చెంచాల ఆవాలు, 1 చెంచా మెంతులు వేసి ఇలా వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడేదాకా, మెంతులు కొంచెం కలర్ మారేదాకా ఇలా వేయించుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత అదే మూకుడులో 250 గ్రామ్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపల ఈ ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకుందాం. 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. 15 ఉసిరికాయలు వచ్చాయి నాకు ఈ సైజులో. ఈ ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకుందాం. ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని ఈ వేడైన ఆయిల్లో వేసి వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెంతులు, ఆవాలు వేయించుకున్నాం కదా, అవి పొడి చేసుకుందాం. మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్లోనే పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఆవాలు 1 టీ స్పూన్ వేసి 4-5 ఎండుమిర్చి వేయాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయల్ని ఇలా చితక్కొట్టి వేయాలి. వెల్లుల్లిపాయ వేసాక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసాక కొంచెం పసుపు వేయాలి. పసుపు ఆప్షనల్. పసుపు వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు కారము, 1/4 కప్పు ఉప్పు, ఫస్ట్ ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసి 10-15 దాకా వెల్లుల్లిపాయల్ని వేయాలి. వేయించుకున్న ఉసిరికాయలు వేసి కలపాలి. పోపు పెట్టి చల్లారనిచ్చిన ఆయిల్ని ఇందులో పోసి కలపాలి. తర్వాత 2 లేదా 3 నిమ్మకాయల్ని కట్ చేసి ఈ పచ్చడిలో పిండుకోవాలి. ఏదైనా గాజు సీసాని తీసుకుని తడి లేకుండా పొడి క్లాత్తో తుడిచి గాజు సీసాలోకి ఈ పచ్చడిని తీసుకుని టైట్గా మూత పెట్టాలి. 3వ రోజు నుంచి యూజ్ చేసుకోవచ్చు. అంతే, ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.